ది ఐ వరల్డ్ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ కట్ లెన్స్ ఫ్రీ, 1499 రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధరం మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకంపల్లి అనే విలేజ్ లో ఉన్నాము. మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, నా వెనకాల కనిపిస్తున్న గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గుడి శిథిలావస్థకు చేరిన అందులో ఉన్న మహాదేవుడు అలాగే స్థిరంగా ఇంకా ఉన్నాడు. మరి శిథిలమైపోయిన ఈ గుడి ఇప్పుడు మీకు నా వెనకాల కనిపిస్తున్న గుడి ఏదైతే ఉందో రేపటి నుంచి మళ్ళీ కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించే ఆలోచనలో ఉన్నారు ఈ గ్రామ యువత. దానిలో భాగంగా ఈ శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఎందుకో ఆలోచన నాకు చాలా పర్సనల్ గా బాగా నచ్చింది. సో ఈ గుడి గురించి మంచి వీడియో చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. మన దేశం కొన్ని దశాబ్దాలుగా పోరాడి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. మరి అదే స్ఫూర్తితో గ్రామాల్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉంటాయి. దానిలో కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకునే పరిస్థితుల్లో ఇలాంటి శిథిలావస్థలో ఉన్న గుళ్ళు ఎన్నో కూడా ఉన్నాయి. అంటే ఒక గ్రామంలో ఉన్న ఒక గుడిని పునరుద్ధరించడం అంటే ఆ గ్రామాన్ని చైతన్యపరచడమే. సో దానిలో భాగంగా మన సుమన్ టీవీ కవరేజ్ లో భాగంగా వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ గుడి గురించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాతో రండి. ఈ గుడిని చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా వందల సంవత్సరాల చరిత్ర గల గుడి అని చూస్తేనే తెలిసిపోతుంది. మీరు ఈ గుడిని చూసినట్టయితే మొత్తం కూడా రాతితో శిల్పాలతో చెక్కిన గుడిలాగానే ఉంటుంది. అన్ని కూడా రాతితోనే నిర్మితమై ఉన్నాయి. ఈ ధ్వజ స్తంభాలు కానీ ఈ గుడికి మహాద్వారంతో సహా అన్ని కూడా రాతితో నిర్మితమై ఉన్నాయి. సో అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాకు తెలిసి ఇది చోళ కాలం నాటిది అని ఇక్కడ తెలిసిన పెద్దవారు అయితే చెప్తున్నారు. ఈ ధ్వజ స్తంభాలు చూసినట్టయితే ఒక్క సైడ్ గా గుడి మొత్తం కూడా ఒకవైపు వంగి ఉన్నట్టుగా ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం గుడి కాబట్టి చాలా వరకు కూడా శిథిలావస్థకు చేరింది. కాకపోతే అప్పటి రాతి చెక్కడాలు గాని అవి గాని ఇంకా కూడా కొన్ని మనకు ఆనవాళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే గుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. కొంత భాగం భిన్నమై ఉంది. ఇక్కడ ఈ నందికి ఎదురుగానే మహాదేవుడు ఆ శంకరుడు కొలువై ఉన్నాడు. ఒకసారి చూసుకున్నట్టయితే బ్రహ్మసూత్ర మహాలింగం ఇది. గుడి చూసుకుంటే పచ్చని వాతావరణంలో చాలా ఆహ్లాదభరితంగా ఉంది. మనం ఇది మెయిన్ ముఖద్వారము. మనం దీంట్లో నుంచి వెళ్తా ఉంటే మళ్ళీ గర్భగుడి ప్రవేశం ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది చూస్తే గనక మీకు కనబడుతుంది బ్రహ్మసూత్ర లింగము. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన లింగంగా మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ గర్భాలయంలో ఉన్నాము. గర్భాలయంలో యొక్క గోడలు చూస్తే కంప్లీట్ ఓపెన్ గా ఉన్నాయి. అంటే చూస్తేనే అర్థమవుతుంది ఒకప్పుడు గోడలతో నిర్మితమై ఉండే రాతి గోడలతో అని. కానీ కాలక్రమేణా ఈ శిథిలావస్థకు చేరి ఒకవైపు వంగి ఉన్న దృశ్యాలను మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కాలక్రమేణా రాను రాను కూడా కొన్ని గుళ్ళో మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇవైతే ఏదైతే ఉందో ఇది ఫౌండేషన్ అలాగే ఉంది. బట్ దీనిపైన ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉందో మళ్ళీ పడిపోతే మళ్ళీ అమర్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వెనకాల చూసినట్లయితే పూర్తిగా ఈ ఏవైతే మండప ధ్వజస్తంభాలు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్ సైడ్ అయితే కంప్లీట్ గా తాకితే పడిపోయే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో మొత్తం కూడా పడిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది పూర్వకాలం నుంచి కూడా వెంకంపల్లి రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి పండుగ గాని ఆ మహాశివరాత్రి కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారని ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. సాధారణంగా ఏ శివాలయంకి వెళ్ళినా మీరు చూసినట్లయితే అయితే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ముఖద్వారం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగం చూసుకుంటే ప్రత్యేకత ఏంటంటే ముఖద్వారం అనేది పడమర వైపు ఉండడం విశేషం ఇక్కడ. దాంతో పాటు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రహ్మసూత్ర లింగం ఇదని చెప్తున్నారు. అతి శక్తివంతమైన గుడి అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఏదైనా పండుగలు వస్తాయి కానీ మహాశివరాత్రి రోజు కూడా చాలా మంది చుట్టుపక్కల ఉన్న 4-5 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి విశేష పూజలు చేస్తారని ఇక్కడ గ్రామస్తులు మరియు యువత కూడా చెప్తున్నారు. ఇక్కడ గుడికి అభిముఖంగా చూసుకున్నట్లయితే నాగదేవత విగ్రహం కనిపిస్తుంది. ముఖ చిత్రం కొంచెం ధ్వంసమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. కొంచెం భిన్నంగా ఉంది. కాకపోతే నాగదేవత ప్రతిరూపంగా మాత్రం కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం ఈ గుడిని అయితే పరిశీలించినట్లయితే చూస్తే అన్ని కూడా చెల్లచెదరైన రాతి శిలలు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ.
ఇవన్నీ కూడా ఒకప్పుడు గర్భగుడికి గోడలాగా ఉండేటివి. ఈ గుడి మెయిన్ పిల్లర్లు చూసుకున్నట్టయితే చూడండి, దీని బేస్ కూడా ఇక్కడ కొంచెం అంటే ఎటువంటి ఆధారం లేకుండా గట్టిగా ముడితేనే పట్టుకునే సిచ్యువేషన్ లో ఉన్నాయి. కంప్లీట్ గా ఒక వన్ సైడ్ గా వంగి కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా శిథిలావస్థకు చేరిన పరిస్థితి. ఇక్కడ కొన్ని అప్పటి విగ్రహాలు కూడా ఉన్నాయి, కాకపోతే సరిగ్గా ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. భౌతికంగా చాలా శిథిలమై ఉన్న పరిస్థితి ఉంది. చూస్తే ఒకప్పుడు గుడి చాలా పెద్దదిగా ఉండేది, ఇక్కడి వరకు కూడా ఉండేది. బట్ రాను రాను సంవత్సరాలు గడిచిన కొద్దీ ఇది ఇంకా కూడా శిథిలావస్థలో పడి అన్ని రాళ్ళు రప్పలు కూడా ఇక్కడ పేరుకోవడం జరిగింది. అంటే ఒకప్పుడు చూసినట్లయితే మనం ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేకుండా కొంచెం దీని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా శిథిలావస్థగా మారినట్టుగా కనబడుతుంది. ఈ గుడి ముందు చూసుకున్నట్లయితే ఒక పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వేర్లు కూడా గుడి లోపలి భాగంలో కూడా చొచ్చుకొని పోయి ఇక్కడున్న శిలలు కూడా కొంచెం ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుడి దగ్గర ఉన్న పరిస్థితులను చూసినట్లయితే ఒకప్పుడు గుడి చాలా విశాలంగా ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే ఓన్లీ గర్భాలయం, జస్ట్ ముఖద్వారం మాత్రమే చూడడానికి ఉంది. ఇక్కడ కోనేరు ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు మనకి. ఇలాంటి గుడులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మార్పు మీ నుంచి కూడా మొదలవ్వాలి. గుడి పునర్నిర్మాణం అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే, ఆ గ్రామంలో చైతన్యాన్ని తీసుకురావడమే. కాబట్టి ఇక్కడ ఉండే స్థానిక సంస్థల నాయకులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, ఇక్కడున్న గ్రామ యువతకు కానీ, గ్రామస్తులకు కానీ సహకరించి గుడి నిర్మాణంలో కూడా సహకరించాలని మసుమంది ద్వారా మనస్ఫూర్తిగా. ప్రస్తుతం మనతో పాటు వెంకపల్లి గ్రామస్తుడైన రాచూరు గట్టయ్య గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి ఈ గుడి గురించి తెలుసుకున్నాం. గట్టయ్య చెప్పండి, మీ ఏజ్ ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలు. ఈ గుడి ఎప్పటి నుంచి తెలుసు మీకు? మా తాతలు పురాతనమైనది. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతకు ముందే ఉంది, అంటే 1000 సంవత్సరాల తర్వాత అది. మీ తాతలు అప్పుడు కూడా ఈ గుడి ఉండదట. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి పూజలు నడుస్తున్నాయి ఇక్కడ? పూజలు నడుస్తున్నాయి అంటే మాకు పల్లెటూరు కాబట్టి ఇక్కడ 2 ఎకరాలు ఉన్నాయి. గొల్ల యాదవులు, మున్నూరు కాపు. అయితే ఎప్పుడైనా ఏ సీజన్ లా రోహిణి కార్తె లోపల భగవంతుడికి అర్ధపాశం పోసి మొక్కుకుంటే ఎంత వేసవి కాలం ఎంత ఎండలు కొట్టినా ఆ పోసిన నాడు మాత్రం రాత్రి వర్షం పడుతుంది. అర్ధపాశం అంటే లింగం మీద సిర అండి మంచిగా పాల లెక్క పెరుగు లెక్క చేసి లింగం మీద వస్తుంది. ఎప్పుడు పంట కొత్తగా వచ్చినప్పుడు? లేదు, ఇప్పుడు ప్రారంభం విత్తనం పెట్టేటప్పుడు అయ్యగారు తీసుకొచ్చి విత్తనం పెట్టేటప్పుడు అయ్యగారు తీసుకొచ్చి ప్రత్యేకంగా స్పెషల్ గా పోసేది. పోతే ఇట్లా ఎండ కొట్టినా గానీ అప్పుడు ఆ రాత్రి వర్షం పడే అంత ప్రత్యేకమైనటువంటి దేవాలయము ఆ లింగము. పవర్ఫుల్ లింగము. ఇప్పటికైనా భక్తులు ఎక్కడెక్కడ చుట్టూ 10 గ్రామాల వాళ్ళు వచ్చి వాళ్ళు సంతానం లేని వాళ్ళు, సంపద లేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి మొక్కుంటే అవుతుండే. వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, పూజలు చేస్తారు. ప్రతి సోమవారం శుక్రవారం విపరీతమైన భక్తులు వస్తూనే ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇది శీతలావస్థలో చేరింది. మీరు చిన్న ఉన్నప్పుడు బాగుంటుందా టెంపుల్? కొంచెం నిదానం ఉండే, ఇప్పుడు కొంచెం అంగినట్లయితే కానీ శిలలు అవే అట్లనే ఉన్నాయి కానీ నీటారుగా ఉండే. అంటే దీన్ని ఎవరు కట్టించారు ఏందనేది ఏమన్నా? అయితే చరిత్రాత్మకమైనటువంటి ఒక శిల ఏది రాత వేయబడింది లేదు. మొన్న నేను అడిగిన తప్పతిని అడిగితే ఈ భూమి లోపల ఎక్కడ లోపల పడి ఉంటుందా, ఇది అంత ముందు గుండము అది ఉండే, ఇవన్నీ కూడిపినట్టు అట్లా ఎటో పడేసి నూకినట్టు ఇవన్నీ తీత బయటకు వస్తే కానీ లోపల చరిత్ర లేకుండా లేదు ఈ లింగం అన్నాడు. చరిత్రలో ఉన్నది, చరిత్రలో ఉన్నది, మామూలు లింగం కాదు. ఇక్కడ ఒక పెద్ద మర్రి ఉండేనట, ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు కూడా చెప్తాడు. అయితే ఆ మర్రి కింద ఋషులు తపస్సు చేసుకొని ఈ లింగాన్ని నిర్మించుకొని ఇది పూజ చేసుకొని తపస్సు చేసుకోవాలి. అప్పుడు ఆ చరిత్ర అట్లుంది. కానీ వాస్తవంగా నిజరూపంగా మనకి రాతపూర్వకంగానే శిల లేదు, రాసి ఉంటుంది కానీ ఎక్కడ ఉన్నది. గట్టయ్య గారు, ఇప్పుడు సాధారణంగా శివాలయాలు చూసుకుంటే అయితే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ప్రధాన ద్వారం ఉంటది. మరి ఈ గుడి పడమటి వైపుగా ఉన్నది, ఏంది కారణం? అంటే ఈ విషయం ఏంటంటే కొంతమంది శాస్త్రజ్ఞులను పురాతనటువంటి పండితులను వేదాంతులను తెలుసుకుంటున్నారు. అంటే ఒక 2000 గుళ్ళను నేను ప్రతిష్ఠించిన, చూసినా, తిరిగిన ఈ రాష్ట్రం కాకుండా ఎన్నో వేరే ఇతర దేశాలు కూడా చూసినా ఇది 3వది. ఇంతకుముందు ఒక 2 కనబడి పర్వతముఖపు లింగాలు, ఇది ఒకటి 3వ లింగము. కానీ ఈ లింగాలలో ఒక 5 లింగాలు ఉంటాయి. 5 లింగాలలో ఈ పద్యోజాత లింగం ఒక లింగం, అయితే ఇంకోటి వామదేవ లింగము, ఒకటి అఘోర లింగము, ఒకటి ఈశాన లింగము, పరాశర లింగం అని 5 లింగాలు ఉంటాయి. ఈ 5 లింగాలలో శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైంది పడమటి ముఖ లింగము. ఈ లింగానికి ఫుల్ పవర్ ఉంటదని, పవర్ఫుల్ ఉంటదని చెప్పారు.
అయితే ఏందిగా అంటే ఈ లింగానికి నిత్య పూజలు ఉండి నిత్య ధూపదీప ఆరాధన ఉంటే మాత్రం మామూలుగా ఉంటది. ఎంతటి గరీబుడైనా, ఎంతటి అనారోగ్యవంతుడైనా, ఎంతటి పరిస్థితి మంచిగా మూగవాడైనా కుంటివాడైనా అత్తే మంచి అయ్యేటువంటి పొజిషన్ ఉంటుంది ఈ దేవుని పూజ చేసిన వాళ్ళకు, దేవుని తలుసుకునే వాళ్ళకు. ఈ లింగం యొక్క ప్రత్యేకత అది అని చెప్పి పెద్దలు. మరి మీ గ్రామస్తులు ఈ గుడిని మరి ఇంకా ఏం చేయబోతున్నారు? మరి ఇలాంటి శిథిలావస్థలో ఉంది కదా. ఉంది అయితే అంత చిన్న కుటుంబాలు ఆ మాత్రం బతికే వాళ్ళు ఏదైనా కొంచెం చందాలు వేసుకొని కొంచెం చేద్దాం, కొన్ని బయట చందాలు వసూలు చేసైనా అభివృద్ధి చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఓకే, మొత్తానికైతే శిథిలావస్థలో ఉన్న ఈ పురాతన శివాలయం ఏదైతే ఉందో కొందరు యువత మరియు గ్రామస్తులందరూ కలిసి దీన్ని పునర్నిర్మాణం చేపట్టాలి అనే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ గ్రామానికి చెందిన కొందరు యువత మనతో ఉన్నారు. ఆ యువతతో ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్తే అండి, పేరు? రాజు. రాజు, చెప్పండి, అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ గుడి పైన మీ గ్రామస్తులంతా కలిసి? అయితే మా గ్రామంలో ఇంత పురాతనమైనటువంటి శతాబ్దాల కాలం చరిత్ర కలిగిన శివలింగం ఉండడం కానీ, ఆలయం ఉండడం కానీ మా అదృష్టం. కానీ దురదృష్టవశాత్తు చాలా సంవత్సరాల నుండి ఇక్కడ నిత్య పూజలు జరగకుండా ఆలయం కూడా శిథిలావస్థకు చేరడం అనేది మా దురదృష్టం. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం గ్రామస్తులు అందరం కలిసి, మేము యువత అందరం కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకొని మంచి ఘనంగా ఈ ఆలయానికి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనలో మేము. కాకపోతే ఈ మా ఊరు వచ్చేసి చిన్న సన్నకారు రైతులే తప్ప చిన్న ఊరు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీకు మా ఊర్లో కొన్ని చందాలు వసూలు చేసుకుంటాం. అలాగే కాకుండా బయట నుంచి భక్తుల నుంచి కూడా విరాళాల రూపంగా కొంచెం అమౌంట్. మరి స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సంప్రదించారు? ఇప్పటికైతే దగ్గరలో ఉన్న కొంతమంది ప్రతినిధులను కలిసినాము. వారి అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు. కాకపోతే వాళ్ళు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. అంటే మీకు ఈ గుడి గురించి ఎప్పుడు తెలిసింది? మేమైతే మా చిన్నతనం నుండి చూస్తున్నాం. ఇది ఈవెన్ మా తాతలు ముత్తాతల కాలం నుండి కూడా ఇది ఇదే పరిస్థితిలో ఉండేది. అప్పటికే కొంచెం శిథిలావస్థలో ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో మరీ శిథిలావస్థకు చేరింది. అయితే పూర్వం ఇక్కడ కొంచెం కోనేరు గానీ అది కానీ ఉండేదంట. ఇంకా ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల దూరంలో కూడా వేరే దేవతా విగ్రహాలు గానీ కొన్ని ఉపాలయాల ఆనవాళ్ళు కూడా దొరుకుతుంది. అయితే పూర్వం ఇది చాలా ఒక పెద్ద గుడి కాంప్లెక్స్ లాగా ఉండేదని ఈ మధ్యలో వచ్చిన కొంచెం ఈ గుడి గురించి తెలిసిన ఒక స్థపతి గారు కూడా అన్నారు. అదే అందుకోసం అని చెప్పేసి మీకు కొంచెం మా యువత ఇంకా గ్రామస్తులందరూ కలిసి ఒక దృఢ సంకల్పంతో ఈ గుడికి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనలో ఉన్నాం. మన భారతదేశం అయోధ్య రామ మందిరం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాడి మొత్తానికైతే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. మరి అలాంటి చరిత్ర కలిగిన ఎన్నో ఆలయాలు మన చుట్టుపక్కల ఉంటాయి. వాటిని మనం బయటకు తీసుకురావాలి. వాటికి మళ్ళీ మన ఆలయాలు అంటే కేవలం ప్రాచీన శిలలు కాదు, అవి మన విలువలను పెంచే ఒకప్పుడు మన పూర్వీకులు ఆరాధించిన దేవాలయాలు. వాటిని సంరక్షించుకునే బాధ్యత మన పైన ఉంది. అంటే ఇలాంటి యువత మళ్ళీ గుళ్ళను పునర్నిర్మించాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయము. మరి ఇలాంటి యువతకు స్థానిక సంస్థల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలాంటి గుళ్ళకు మళ్ళీ పూర్వవైభవం వచ్చి ప్రజలు చైతన్యవంతులు, గ్రామాలు చైతన్యంగా మారుతాయి. సో ఇలాంటి వెంకపల్లి గ్రామంలోని ఈ గుడిని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ చింటూతో సదాచారి. థ్యాంక్ యూ.